అనేటువంటిది ఒక ఇండిపెండెంట్ డైనాసిటీ లాగా మెయింటైన్ అయింది. అది ఒక స్వతంత్ర రాజ్యం లాగానే ఉండిపోయింది. మరి ఈ కేరళ, తమిళనాడు, కళింగ ప్రాంతాలు తప్ప రిమైనింగ్ అంతా కూడా ఎవరి రాజ్యంలో భాగమైంది అంటే చంద్రగుప్త మౌర్యుడి యొక్క రాజ్యంలో భాగమైంది. ఈవెన్ ఆంధ్రులు అనేటువంటి వాళ్ళు ఇనీషియల్గా ఎవరి యొక్క సామంతులు? మౌర్యుల యొక్క సామంతులు. ఆంధ్రులు ఇనీషియల్గా ఎవరి యొక్క ఫ్యూడేటర్స్ అండి? ఎవరి యొక్క ఫ్యూడేటర్స్? ఎవరి యొక్క సామంతులు? మౌర్యుల యొక్క సామంతులు. అంటే ఆంధ్రులు అంటే ఎవరు? నథింగ్ బట్ శాతవాహనులు. ఆంధ్రులు అంటే నథింగ్ బట్ ఎవరు? అంటే శాతవాహనులు ఎవరి యొక్క సామంతులు? మౌర్యుల యొక్క సామంతులు. శాతవాహనులు ఎవరి యొక్క సామంతులు అండి? మౌర్యుల యొక్క సామంతులు. సరే, చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి వ్యక్తి ప్రధానమంత్రి ఎవరని చెప్పాను? చాణక్యుడు లేకపోతే కౌటిల్యుడు. చంద్రగుప్త మౌర్యుడి యొక్క కోర్టులో వచ్చినటువంటి గ్రీక్ అంబాసిడర్ ఎవరు? మెగస్తనీస్ రాసినటువంటి బుక్కు ఇండికా. కౌటిల్యుడు రాసినటువంటి బుక్కు అర్థశాస్త్రం అనేటువంటిది. ఈ చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి వ్యక్తి బుద్ధిజానికి సంబంధించినటువంటి వ్యక్తి. బుద్ధిజాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది, బౌద్ధ మతాన్ని తీసుకోవడం జరిగింది. చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి వ్యక్తి బౌద్ధ మతాన్ని అడాప్ట్ చేసుకున్నాడు. ఇతను ఎవరు బౌద్ధ మతాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే భద్రబాహుడు. జైన మతం అండి, బుద్ధిజం కాదు, జైన మతం. చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి వ్యక్తి జైన మతాన్ని తీసుకోవడం జరిగింది, జైన మతాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి వ్యక్తి జైన మతాన్ని తీసుకున్నాడు. ఇతనికి జైనాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే భద్రబాహుడు అనేటువంటి వ్యక్తి జైనాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఈ చంద్రగుప్త మౌర్యుడు తన యొక్క కొడుకైనటువంటి బిందుసార అనేటువంటి వ్యక్తికి రాజ్యాన్ని అప్పగించి 297వ సంవత్సరంలో భద్రబాహుడితో కలిసి సదరన్ ఇండియాకు వచ్చాడు. శ్రావణ బెలగల, కర్ణాటకలోని శ్రావణ బెలగల అనేటువంటి ప్రాంతానికి రావడం జరిగింది. శ్రావణ బెలగల అనేటువంటి ప్రాంతంలో సల్లేఖన అనేటువంటి ఒక కల్చర్ను ఫాలో అవుతూ తన యొక్క ప్రాణాలను విడవడం జరిగింది. అలా జైన మత సిద్ధాంతమైనటువంటి సల్లేఖనం అంటే స్టార్వేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్, అంటే అన్నపానీయాలు అనేటువంటివి తీసుకోకపోవడం, అంటే ఫుడ్ వాటర్ తీసుకోకుండా చనిపోయేటువంటి ఆచారాన్ని సల్లేఖనం అని పిలవడం జరుగుతుంది. మళ్ళీ చెప్తాను చూడండి. 297వ సంవత్సరంలో చంద్రగుప్త మౌర్యుడు రాజ్యాన్ని తన కొడుకైన బిందుసారుడికి అప్పగించి జైన మత గురువు భద్రబాహుడితో కలిసి దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణ బెలగల అనేటువంటి ప్రాంతానికి వచ్చి అక్కడ జైన మతాన్ని ప్రాక్టీస్ చేస్తూ, జైన మతాన్ని ఫాలో అవుతూ సల్లేఖనం అనేటువంటి కల్చర్ ద్వారా, సల్లేఖనం అనేటువంటి వ్రతం ద్వారా తాను ఆహారం ఏమీ తీసుకోకుండా ఈ శ్రావణ బెలగల అనేటువంటి ప్రాంతంలో చనిపోవడం జరిగింది. మరి ఉత్తర భారతదేశాన్ని వదిలి దక్షిణ భారతదేశానికి ఎందుకు వచ్చాడని చెప్పాను? బికాజ్ నార్త్ ఇండియా ఫేసింగ్ ఫెమైన్ ఎట్ దట్ టైం, అంటే 12 సంవత్సరాలు కరువులో ఉంది. అప్పుడు విపరీతమైనటువంటి కరువులు అనేటువంటివి రావడంతో ఇంకా ఆ కరువు నుంచి, అంటే ఆ కరువులు అనేటువంటివి వచ్చినప్పుడు లైఫ్ మీద ఇతనికి రెనౌన్సియేషన్ అనేటువంటిది వచ్చేసి రాజ్యాన్ని తన యొక్క కొడుకుకి అప్పగించేసి ఇతను ఉత్తర భారతదేశాన్ని వదిలి దక్షిణ భారతదేశానికి రావడం జరిగింది. ఉత్తర భారతదేశాన్ని వదిలి దక్షిణ భారతదేశానికి రావడం జరిగింది. ఎవరుండి? చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి వ్యక్తి. చంద్రగుప్త మౌర్యుడు యొక్క, అంటే గ్రీకులు ఏమని పిలిచారు ఇతన్ని? సాండ్రాకోటస్. మౌర్య సామ్రాజ్యం స్థాపించిన సంవత్సరం 321. ఇతని యొక్క గురువు పేరు చాణక్యుడు లేకపోతే కౌటిల్యుడు అనేటువంటి వ్యక్తి. ఎవరితోటి యుద్ధం చేశాడు? సెల్యూకస్ నికేటర్ తోటి యుద్ధం చేశాడు. సెల్యూకస్ నికేటర్ తోటి యుద్ధం ఎందుకోసం చేశాడు?
బోర్డర్ ఇష్యూస్ తోటి. మరి సెల్యూకస్ నికేటర్ ఎవరిని రాయబారిగా పంపించాడు? మెగస్తనీస్ రాసినటువంటి బుక్ ఏంటండి? ఇండికా అనేటువంటి బుక్. ఎక్కడ చనిపోతాడు చంద్రగుప్త మౌర్యుడు? శ్రావణ బెలగొల అనేటువంటి ప్రాంతంలో. రాజ్యాన్ని ఎవరికి అప్పగించాడు? బిందుసారా అనేటువంటి వ్యక్తికి అప్పగించడం జరిగింది. నెక్స్ట్ రూలర్ రాసుకోండి. ఇక్కడ మనకు రాజకీయ చరిత్ర అంటే వాళ్ళు ఎవరితో యుద్ధం చేశారు, ఏం చేశారు, గెలిచారా ఓడారా, ఎంత సామ్రాజ్యం, ఇదే రాజకీయ చరిత్ర. మిగిలిందంతా వాళ్ళ యొక్క పరిపాలన అనేటువంటిది, లేకపోతే మత పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఒక్కొక్కటి సైడ్ హెడ్డింగ్ లాగా చెప్పేసుకుందాం. నేను జస్ట్ రాజకీయ చరిత్రను మాత్రమే టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. రెండోది పెట్టుకుందాం, బిందుసారా. టైం ఎంతైంది? సరే చాలండి, రేపటితో